విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు పిలుపునిచ్చారు. సోమవారం మెసానిక్ మైదానంలో నిర్వహించిన మన అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలో భాగంగా జిల్లా స్థాయి జట్ల ఎంపిక పోటీ పరీక్షలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇటీవల నిర్వహించిన డిఎస్సిలోనూ క్రీడల్లో రాణించిన వారికి పోస్టింగ్ కల్పించినట్లు చెప్పారు. మెసానిక్ మైదానానికి అభివృద్ధి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి 2.8 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాది కల్లా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. క్రీడలకు సంబంధించి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత గారు, నగర అధ్యక్షులు నరేష్ గారు, డిఎస్టీఓ ఉదయ్ కుమార్, పీడీలు, పీఈటీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోనూ ధ్యాన్చంద్ జన్మదిన దీన్ని జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మనము 16,000 మందిని ఒకే చోటుకి చేర్చి వరల్డ్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో సెలెక్షన్లు, డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్, మళ్ళీ హాకీ, బాక్సింగ్ ఇవి జరుగుతున్నాయి. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కలిగజేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఎప్పుడు ఆహారం అనేది ఎప్పుడు ఉండేది కాదు. ఈసారి ఆహారం కూడా సప్లై చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా పిల్లలకు మంచి బ్రేక్ఫాస్ట్, మంచి లంచ్, ఫుల్ మీల్స్ అంటే దాంట్లో స్పెషల్ ఇది కానీ పెట్టి అరేంజ్ చేస్తున్నాము. గ్రౌండ్ చక్కగా మార్క్ చేసాము, ఎక్కడే వాళ్ళు ఏం లేకుండా అరేంజ్ చేస్తాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ లెటర్ పెట్టి మన ఇంటెలిజెన్స్ వెల్ నుంచి కానీ పోలీసులు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఈరోజు సో 7 కాన్స్టిట్యూన్సీస్ అంతా ఒక 500 ఉండాలి. కానీ 7 సెలెక్ట్ పర్సన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ మన అమరావతి ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసే విధంగా మీరంతా స్పోర్ట్స్లో బాగా పార్టిసిపేట్ చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది స్పోర్ట్స్ అనేది. మేము చదివేటప్పుడు నేను ఉత్త క్రికెట్ ఆడేవాడిని, అందుకనే కొంచెం బాగా హైట్ బాగున్నా. కానీ తర్వాత స్పోర్ట్స్ ఆడే టైం లేదు కాబట్టి మంచి లావ్ అయిపోయినా. కాబట్టి మీరు ఎవరైనా బాగుండాలి అంటే స్పోర్ట్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లోనే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మన చిత్తూరు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి మీకు సందేశాన్ని ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మన చిత్తూరు ఎమ్మెల్యే జీజీఎం గారికి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్కి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ఎవరైతే స్పోర్ట్స్లో పాటలు కూడా మన ముఖ్యమంత్రి నారా స్పోర్ట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో ఆయన మీట్ చేస్తూ మీకు ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయి, మీకు స్పోర్ట్స్లో ఇంకా ఎంకరేజ్ చేయాలంటే పేరెంట్స్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తూ చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటేనే పిల్లలు అన్నింటిలో యాక్టివ్గా ఉంటారు అనే ఉద్దేశంతో ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మీ అందరూ కూడా ఈరోజు చదువుకి ఎంత ప్రాధాన్యత ఉందో స్పోర్ట్స్ కోటాలో కూడా మీకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మంచి ఎనర్జెటిక్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఈ అమరావతి 2026 ఛాంపియన్స్లో విన్నర్ కావాలని, దాంట్లో ముఖ్యంగా మన చిత్తూరులో మీరు ఎక్కువ ప్రైజెస్ తీసుకురావాలని కూడా కోరుకుంటూ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. మన మెసానికల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా దాదాపు